రైట్ సార్. ఇప్పుడు అంతా కూడా వ్యూస్, యూట్యూబ్లో ఏదైనా ఒక పోస్ట్ పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం, వ్యూస్ తీసుకురావడం. ఆ వ్యూస్ తీసుకురావడం కోసం కొంతమంది అనైతిక పనులకు దిగజారేవారు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇంకా రకరకాల చేష్టలు సార్. అవి చూడడానికి కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. రీసెంట్గా ఒక యూట్యూబర్ ఒక పని చేశాడు. ఓఆర్ఆర్ మీద డబ్బులు ఒక 20,000 రూపీస్, ఇదిగో మీ ఇక్కడ పెడుతూ ఉన్నాను, మీకు కావాలిస్తే వచ్చి తీసుకోండి అంటూ ఆ ప్లేసు అది కూడా చూపించాడు. వెంటనే ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. పోలీసులు కూడా రంగంలోకి దిగారు, అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఇటువంటి ఒక రకమైన ఆలోచన లేకపోతే సంస్కృత వాటెవర్ ఏమనాలో ఎందుకు పెరుగుతోంది సార్? అంటే చూపెట్టడమే కాదు, ఏంటంటే ట్రెజర్ హంట్ అని, ట్రెజర్ హంట్ అవుటర్ రింగ్ రోడ్ లో పెట్టినా అంటాడు, ఎక్కడో చెప్పడు కూడా కొన్నిసార్లు. అదే సార్, ఇప్పుడు ఘటకేశ్వర ప్రాంతంలో పెట్టాను, ఎక్కడో చెప్పాడు. వీడు పెట్టింది చూపెడతాడు, అది ఎక్కడో తెలియదు. తెలిస్తే ఉన్న అందరూ అక్కడే తీసుకుంటారు కదా, అలా స్టాంప్ తొక్కేసలాడ జరుగుతుంది. సో అది ఇదొక ట్రెజర్ హంట్ అని, అంటే రియాలిటీ షోలు ఫేషన్ అయిపోయింది ఇప్పుడు. వాడు రోడ్డు మీద వెళ్ళి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. సో ఆ పిచ్చి పిచ్చి దాన్ని వీడియో చేస్తాడు. మీకు ట్రైన్లో పోతూ కంప్లీట్గా తల బయట పెట్టి మొత్తం బాడీ సగం బయట పెట్టి వీడియో తీస్తుంటాడు. ఒక పర్వతం కొనకు వచ్చి వీడియో తీస్తుంటాడు. ఇలా సొంతగా కూడా ప్రమాదాలు ఫాలో అవుతున్నారు కూడా. సో ఇదొక ఉన్మాదం. మీకు యూట్యూబ్లో వ్యూస్ రావాలి అంటే ఇలాంటి పనికిమాల పనులు చేస్తేనే వ్యూస్ వస్తాయి అనుకుంటే కూడా పొరపాటు. కష్టపడి నీకు మంచి చేసి కూడా వ్యూస్ రావచ్చు కదా, రాకూడదు నేను లేదు. నా అనుభవం చెప్తాను నేను. క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే టాపిక్ మీరు గూగుల్లో యూట్యూబ్లో కొట్టండి, హెలికాప్టర్ మనీ క్వాంటిటేటివ్ ఈజింగ్ ఇన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అని. నా గుర్తు 1,00,000 వ్యూస్ ఏమో వచ్చాయి. బ్యాంక్ మెర్జర్, బ్యాంకుల విలీనం పైన మాట్లాడితే 2 లక్షలకు పైగా వచ్చాయి. 2 లక్షలకు పైగా. మీకేమి ఇవి బ్యాంకుల విలీనం పైన సెన్సేషన్ ఏముంది? మళ్ళీ తమ్ముడేల్లో కూడా ఆ హీరోయిన్ ఎక్కడుంది అని నేనేం పెట్టలే. క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఏమిటి అని హెడ్లైన్ పెట్టాడు. కీమ్స్ అండ్ ఎకనామిక్స్ పైన మాట్లాడిన దానికి 1,00,000 వచ్చాయి. కేశవానంద భారతి కేసు ఏంటి? సింపుల్, ఎక్కడ ఎడ్యుకేటివ్ వీడియో కదా. వాట్ ఈజ్ కేశవానంద భారతి వర్డ్? మీరు చూడండి, 1,00,000 2 లక్షలు వచ్చాయి. ఇలా ఇండియన్ ఎకానమీ పైన గంట సేపు లెక్చర్లతోటి ఏదో సెమినార్లో మాట్లాడింది. 1,00,000 పైన వ్యూస్ వచ్చాయి. 1 hour 7 minute వీడియో అది. మీరు చూడండి. నిన్న కాక మొన్న ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన ఒక 1 hour ఉపన్యాసం ఇచ్చాను, 53 నిమిషాలు. ఆ ఉపన్యాసం 60,000 వచ్చాయి ఇప్పటికి. అంటే మరి ఇవన్నీ ఏంటి ఉదాహరణ? వ్యూస్ రావడానికి ఇలాంటి పనికిమాల పనులే చేస్తే వ్యూస్ వస్తాయి అనే దానికి కౌంటర్ చేస్తూ నా ఎక్స్పీరియన్స్తో చెప్పాను. ఇలాంటివి నేను ఒక 100 చెప్పగలుగుతాను వీడియోస్. అసలు ఏమాత్రం అవకాశం లేదు అనుకున్న వాటిలో కూడా లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే మీకు అంతర్జాతీయ అంశాల మీద, ఆర్థిక అంశాలపైన. అందువల్ల వ్యూస్ రావటం కొరకే ఇలాంటి పనికిమాల పనులు చేస్తున్నారంటే వారికి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ, ప్రజల్ని ఒక సంస్కారవంతంగా ఎంటర్టైన్ చేస్తూ కూడా వ్యూస్ తెచ్చుకోవచ్చు అనేది తెలియక చేసే దుర్మార్గం ఇది. ఇప్పుడు మనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట పాడితే దానికి రావా వ్యూస్? బ్రహ్మాండంగా వస్తాయి కదా. సో ఆ విధాత తలుపున ప్రభవించిన నాడు అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట బాలసుబ్రహ్మణ్యం పాడితే బ్రహ్మాండంగా మనకు వ్యూస్ వస్తాయి. రాకపోవడానికి క్వశ్చనే లేదు. అందువల్ల పనికిమాల పనులకే వ్యూస్ వస్తాయి అనుకుంటే పొరపాటు. గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలకు మీరు ఇలా ఆయన ఛానల్కు దాదాపు 17-18 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. నాకనే చాలా ఎక్కువ ఉన్నాయి కూడా. సో అందువల్ల ఇవి ఎందుకు రావడం లేదు? అన్నిటికీ వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ పనికిమాల వాటికే వస్తాయి అని అనుకోవడం కూడా తప్పు. చాలా పద్ధతి ప్రకారం చేసే వాటికి కూడా వ్యూస్ వస్తాయి. అన్ఫార్చునేట్లీ అది చేత కాక కొంతమంది యూట్యూబర్లు ఈ క్విక్ మనీ కల్చర్, యూట్యూబ్ అనేది కాటేజ్ ఇండస్ట్రీ అయిపోయింది ఇవాళ. ఎందుకంటే దాంతో పాపులారిటీతో పాటు మనీ, అదొక ఆనందం, ఒక ప్యాషన్. నువ్వు ఏమన్నా అనుకో, అదొక ఎలరీ ఫ్యాషన్ అయిపోయి ప్రతి ఒక్కడు అంటున్నాడు. బట్ క్రియేట్ ఎ గుడ్ కంటెంట్. యూట్యూబ్ ఒక అద్భుతమైన సాధనం, అనుమానమే లేదు. ఇవాళ చాలా అంశాలపైన మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడకపోయినా యూట్యూబ్లో మాట్లాడుకునే అవకాశం వస్తుంది. అదొక అద్భుతమైన వేదిక. దీన్ని వ్యాండలైజ్ చేయకండి, వల్గరైజ్ చేయకండి. అన్ఫార్చునేట్లీ యూట్యూబ్లు, సోషల్ మీడియాలు, ఇన్స్టాలు అంటేనే ఒక తప్పుడు అభిప్రాయం వచ్చే దశకు వీళ్ళు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఇదొక ట్రెండ్. ఇప్పుడు వీళ్ళు యూట్యూబర్లే కాదు, వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటారు. సో ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే,
మార్కెట్ ప్లేస్ ఎప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లై పై నడుస్తుంది. మనము ఒక్కవైపు చూడకూడదు. ప్రజలు గనక చాక్లెట్ తింటుంటే హీరోయిన్ వచ్చి ఈ చాక్లెట్ తినడమే నా దేహ సౌందర్యానికి కారణము, నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, ఫిట్గా ఉన్నానంటే చాక్లెటే కారణం అని చెప్తారు. నువ్వు క్యారెట్లు ప్రజలు తింటుంటే మళ్ళీ అదే హీరోయిన్ వచ్చి క్యారెట్లు తినడం వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నా అంటాడు. అల్టిమేట్గా ప్రజల నిర్ణయం క్యారెట్లు తినాలా చాక్లెట్లు తినాలా అని. మార్కెట్ సెల్స్ వాట్ ఈజ్ బీయింగ్ పర్చేస్. నీకు ఏది జనము చూస్తున్నారంటేనే ఇలాంటి కంటెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇఫ్ దెర్ ఇస్ నో డిమాండ్ సప్లై ఉంటుందా రవిశంకర్, మీరు నాకు చెప్పండి. అన్ఫార్చునేట్లీ మనము ఈ పనికిమాలిన కంటెంట్ సృష్టించే వారిని మాత్రమే తిడతాం. వాళ్ళని టార్గెట్ చేయాలి కాదని అంటలేను. ఆ మధ్య అసభ్యకరంగా తండ్రి కూతుళ్ళ వేన కూడా అత్యంత అభ్యంతరకరమైన నీచమైన కంటెంట్ పెట్టిన యూట్యూబర్ కూడా అరెస్ట్ అయ్యాడు, ఒక ఐఏఎస్ అధికారి కొడుకు. ఇలాంటి సంఘటనలు కూడా మనం చూసాం. ప్రజల్లో కూడా ఈ వైకేరియస్ ప్లెజర్స్ అంటారు ఇంగ్లీష్లో, ఈ రకమైన పైత్యం సమాజంలో ఉండడం కూడా ఒక కారణం. మీరు వాట్ యూ సో యూ రీప్ అంటారు. నువ్వు ఏది నాటితే ఆ పంట వస్తుంది. నీవు తీయటి మామిడి పండ్లు బంగనపల్లి మామిడి పండ్ల విత్తనం నాటితే నీకు తీయటి బంగనపల్లి మామిడి పళ్ళే వస్తాయి. గంజాయి మొక్క నాటామనుకోండి ఏమొస్తుంది, గంజాయి వస్తుంది. గంజాయి మొక్క నాటి నాకు మామిడి పళ్ళు రావాలి అంటే రావు, మామిడి పళ్ళే నాటాలి. అందువల్ల ప్రజల్లో గనక మంచి కంటెంట్కి ఆదరణ పెరిగితే సమాజంలో పనికిమాల వాళ్ళు కంటెంట్ సృష్టించరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు, వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ, వాళ్ళకి కావాల్సింది పాపులారిటీ, వాళ్ళకి కావాల్సింది ఐబాల్స్, వాళ్ళకి కావాల్సింది. అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ ఈ ఆల్గరిథమ్స్ కూడా ఒక సమస్య. ఈ ఆల్గరిథమ్స్ ఏదంటే జనం ఏది చూస్తే దాన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేస్తుంది. అది మంచి చెడుతో సంబంధం లేదు. దట్ ఇస్ ఎ మిషన్. దానికి ఏ అర్థం కాదు. దానికి అర్థమయ్యేది ఒకటే, చాలామంది ఇది చూస్తున్నారు అనుడితోనే దాన్ని ఇక పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తుంది. దీన్నే ఇకో ఛాంబర్ ఎఫెక్ట్ అంటారు. సో అన్ఫార్చునేట్లీ మీరు క్వాంటిటేటివ్ ఈజింగ్ చూస్తే క్వాంటిటేటివ్ ఈజింగ్గా చూపెడుతుంది. అందుకే నేను ఎప్పటికంటాను, నేను ఆల్గరిథమ్స్ను ఫాలో కాను, లెట్ ఆల్గరిథమ్స్ ఫాలో మీ అని. నన్ను ఆల్గరిథం ఫాలో కావాలి. నేను క్వాంటిటేటివ్ ఈజింగ్ మాట్లాడి 1,00,000 మంది చూస్తే ఆటోమేటిక్గా అది కూడా ఆల్గరిథం ఫాలో అవుతుంది. ఆల్గరిథంకి అదంతా ఏం తెలియదు. అది ఔటర్ రింగ్ రోడ్ పైన డబ్బులు పెట్టిన ట్రెజర్ అంటే వీడియోనా లేకుంటే అది క్వాంటిటేటివ్ ఈజింగ్ వీడియోనా దానికే వెనక ఏది చూస్తే దాన్ని చూపెడుతుంది. నువ్వు మంచి చూపెట్టి కూడా జనం చూసేలా చేసావనుకోండి ఆల్గరిథం కూడా అదే పనిచేస్తుంది. బట్ స్టిల్ ఆల్గరిథమ్స్ ఈ బిగ్ టెక్ మీడియాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఇలాంటి పనికి మాలిన ట్రివియల్ కంటెంట్ను ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పటికీ కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అన్ఫార్చునేట్లీ మిషన్కు తెలియదు. ఇప్పుడు మనం జెస్సికో ఫెలికో మీద మాట్లాడాం. వాడు ఏం చేస్తాడు, జెస్సికో ఫెలికో రేప్ అన్న పదం రావడంతోనే నో యాడ్స్ అంటాడు, నో ఆర్ లిమిటెడ్ యాడ్స్ అంటాడు. మనము దానిపైన చాలా ఎడ్యుకేటివ్ వీడియో చేసినామా, అసభ్యమైన వీడియో చేసినా దానికి సంబంధం లేదు. దానికి తెలిసింది ఒకటే, ఇంకో ఈ పదాలు ఉంటే ఆపండి అని. దీనివల్ల ఏమవుతుంది, గుడ్ కంటెంట్ దెబ్బతింటుంది. అందువల్ల ఇక్కడ బాధ్యత ఇలాంటి వెధవలను ఖండించాలి. ఇలా పనికి మాలిన వీడియోలు పెట్టి వ్యూవర్షిప్ కొరకు, పబ్లిసిటీ కొరకు, చీప్ పాపులారిటీ కొరకు చేసే వారిని మనము నిరసించాలి. ఇలాంటి కంటెంట్కు డిమాండ్ క్రియేట్ చేస్తున్న సమాజాన్ని ప్రశ్నించాలి. నేను ఇదో కూడా చెప్పాను, ఇలాంటి ట్రివియల్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తే బ్రెయిన్ రాట్ అనే సమస్య వస్తుంది అని. అంటే వాళ్ళకు కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటారు, ఆలోచించే శక్తి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, విశ్లేషించే శక్తి పోతుంది అని రీసెర్చ్ కూడా చెప్తోంది. అందువల్ల కన్జ్యూమ్ గుడ్ కంటెంట్, యూ విల్ గెట్ ద గుడ్ కంటెంట్. అది ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ కావాలని అంటలేను నేను, బ్యాంకులో పెడితే మీరే చూడమని నేను అంటలేను. ఒక మంచి సంగీతం చూడండి, ఒక మంచి పాట చూడండి. అందుకే నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట ఉదాహరణ చెప్పాను.